Hello, hi, welcome to various Note Bridges. This is your Kiran Kodmuru. Yes, మరి ఈసారి టెట్ ఏదైతే ఉందో టెట్ స్క్రీన్ మీద చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది. దీనికి గల మేజర్ రీజన్ ఏంటి అని చూసినట్లయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రమోషన్ రావాలంటే టెట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి అనేటువంటి ఏదైతే రూల్ ఉందో అది స్క్రీన్ మీద ఉంది కాబట్టి ఇప్పుడు సో ఈ యొక్క టెట్కి చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. సో మరి టీఎస్ టెట్ 2024 నోటిఫికేషన్లో ఏముండబోతుంది, ఎలాంటి వివరాలు ఉంటాయి, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ స్కీమ్ ఏంటి, సో ఆ ఎగ్జామినేషన్ స్కీమ్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఎలా చదవాలి, ఏ బుక్స్ బెటర్గా ఉంటాయి, సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలంటే మనం ఎంతవరకు కష్టపడాలనేటువంటి అంశాలను చాలా క్లియర్గా అయితే వివరించడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, సరిపోతుంది. రైట్, సో చూద్దామండి ఇక్కడ. సో మా టీఎస్ టెట్ సో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షార్ట్ అండ్ స్వీట్గా ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తానండి. 2024 నోటిఫికేషన్లో అసలు ఏముంటుంది. సో యాక్చువల్గా మనకి ఈ టీఎస్ టెట్ ఏదైతే ఉందో మినిమం క్వాలిఫికేషన్స్ ఒక టీచర్గా మనం రన్ కావాలంటే మినిమం క్వాలిఫికేషన్స్ ఇవి ఉండాలన్నట్టుగా మనకి ఎన్సిటీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. సో ఎన్సిటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇది మనకి 23rd ఆగస్ట్ 2010 సో ఈ డేట్ రోజున ఎన్సిటీ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో టీచర్గా ఉండాలంటే కంపల్సరీ టెట్ అనేది క్వాలిఫై ఉండాలి. సో ఎవరైతే ది టీచర్స్ హూ ఇంటెండెడ్ టు టీచ్ 1 to 5th క్లాస్ వాళ్ళు కంపల్సరీ టెట్ పేపర్ 1 క్వాలిఫై ఉండాలన్నట్టుగా చెప్తా ఉంది. సో ఆ నోటిఫికేషన్ ప్రకారం అదేవిధంగా టీచర్స్ ఎవరైతే 6th to 8th టీచ్ చేయాలనుకుంటున్నారో కంపల్సరీ వాళ్ళు టెట్ పేపర్ 2 క్వాలిఫై ఉండాలన్నట్టుగా ఆ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మరి దేన్ని బేస్ చేసుకుని ఎన్సిటీ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ చూసినట్లయితే యాక్చువల్గా ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ RTE 2009 సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉన్నటువంటి మనకి సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 సో దీని ప్రకారంగా మినిమంగా టీచర్కి క్వాలిఫై అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలంటే సో అండ్ సో ఉండాలి అన్నట్టుగా రైట్ టు ఎడ్యుకేషన్ చెప్తే దీన్ని బేస్ చేసుకొని ఎన్సిటీ వాళ్ళు మనకి 23rd ఆగస్ట్ 2010 రోజున ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో దాని ప్రకారం పేపర్ 1 కంపల్సరీ 1 to 5th టీచర్స్ వాళ్ళకు ఉండాలి. అదేవిధంగా 6th to 8th టీచర్స్ వాళ్ళు పేపర్ 2 క్వాలిఫై ఉండాలని చెప్తుంది ఆ నోటిఫికేషన్. రైట్, మరి దీనికి అనుబంధంగా మన గవర్నమెంట్ వాళ్ళు జీవో నెంబర్ 36ని ఒకటి రిలీజ్ చేస్తారు. అదేవిధంగా అమెండ్మెంట్స్ చేస్తూ జీవో నెంబర్ 8ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో మరి జీవో నెంబర్ 8 వచ్చేసి మనకి 23/3/2022 రిలీజ్ చేయడం జరిగింది. సో మరి జీవో నెంబర్ 8లో జీవో నెంబర్ 36 కొంచెం అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే జనరల్గా పేపర్ 1 రాయాలనుకుంటే కంపల్సరీ ఏంటి అంటే ఇంటర్మీడియట్ ప్లస్ DLED డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే TTC చేసిన వాళ్ళు మాత్రమే అర్హులుగా ఉండేది. సో బట్ ఈ జీవో నెంబర్ 8 ప్రకారంగా ఏంటంటే ఇంకో అడిషనల్గా దానికి ఒక పాయింట్ ఏమి ఇచ్చాడని చూసినట్లయితే సింపుల్గా మనకు B.Ed చేసిన వాళ్ళు కూడా పేపర్ 1 రాసుకోవచ్చు అన్నట్టుగా దాంట్లో మనకు ఇంకొక పాయింట్ అదనంగా యాడ్ చేయడం జరిగింది. ఇది జీవో నెంబర్ 8లో మనకు కావాల్సినటువంటి పాయింట్. మరొక విషయం ఏంటంటే ఇది రూల్ 1 అండి. రూల్ 1 జీవో నెంబర్ 8లో రూల్ 1 ప్రకారం ఇది. అండ్ అదేవిధంగా ఇంకొకటి రూల్ నెంబర్ 9 అండ్ C రూల్ నెంబర్ 9 దాంట్లో C పాయింట్ ఇచ్చాడు. సో చాలామంది యాస్పిరెంట్ డౌట్ రేజ్ చేస్తున్నారు ఏంటంటే నేను 2010లో 2011లో టెట్ క్వాలిఫై అయ్యాను సార్, 2011 కొంతమంది 12లో క్వాలిఫై అయ్యాని చెప్తున్నారు. సో మా సర్టిఫికేట్ వ్యాలిడ్ అని అడుగుతున్నానండి. సో మనకి జీవో నెంబర్ 8లో రూల్ నెంబర్ 9Cలో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ జీవో నెంబర్ 8లో మనకు ఉపయోగపడుతుంటే 2 పాయింట్స్ అండి. ఓకేనా, సో ఇది వచ్చేసి దాని బ్యాక్గ్రౌండ్ అండి, టెట్ యొక్క బ్యాక్గ్రౌండ్. రైట్, ఇప్పుడు మరి టెట్ యొక్క ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది, సో దేనికి ఎన్ని మార్క్స్ ఉంటాయి, సో అసలు ఎగ్జామినేషన్ ఫీ ఎంత, సో ఎవరు రాయాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే చాలా క్లియర్గా అయితే ఒకసారి వివరించడానికి అయితే ప్రయత్నిస్తాను. రైట్, ఇక్కడ మనకి టెట్ని మేజర్గా డివైడ్ చేసినట్టయితే మనకి దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి. మనకు తెలిసింది 2 పేపర్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి పేపర్ 1 మనకు తెలిసిందే. పేపర్ 1 ఎవరి కోసము అంటే
ప్రైమరీ స్కూల్ టీచ్ చేసేటువంటి ఎస్పెషల్లీ 1 to 5th క్లాసెస్ టీచ్ చేసే వాళ్ళు కంపల్సరీ పేపర్ 1 క్వాలిఫై ఉండాలి. సో ప్రజెంట్ రిక్రూట్మెంట్లో ఆల్రెడీ ఎస్జిటి వల్ల కంపల్సరీ రూల్ ఉంది. సో మనకి టెట్ రాకముందుకు ఎవరైతే ఎస్జిటిగా క్వాలిఫై ఉన్నారో, సో ప్రజెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు కంపల్సరీ పేపర్ 1 అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో మరి పేపర్ 2 ఎవరు క్వాలిఫై అయి ఉండాలని చూసినట్టయితే ఎవరైతే 6th నుండి 8th వరకు టీచ్ చేయాలనుకుంటే కంపల్సరీ పేపర్ 2 క్వాలిఫై ఉండాలి. టెట్ పేపర్ 2 అంటే టీఎస్ టెట్లో మనకు ఓవరాల్గా 2 పేపర్స్ అనేవి కనపడుతూ ఉన్నాయి. సో మరి పేపర్ 1 యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? సో పేపర్ 1 రాయాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి అని చూసినట్లయితే పేపర్ 1 రాయాలంటే కంపల్సరీ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. సో లేదు అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ డిజేబుల్డ్ వాళ్ళకి చూసినట్టయితే 45% మార్క్స్ ఇంటర్మీడియట్లో వచ్చి ఉంటే సరిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ దీంతో పాటుగా డిఎల్ఈడి క్వాలిఫై ఉండాలి. డిఎల్ఈడి పాస్ అయి ఉండాలి. సో మనకు దీంట్లో ఈ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఇన్ని మార్క్సే రావాలని ఏం లేదు, అక్కడ మనకి ఇంత పర్సెంటే రావాలని ఏం లేదండి. కొంతమంది ఇక్కడ అపోహపడుతున్నారు. అది కేవలం మనకి ఈ 50% 45% అనేది ఇంటర్మీడియట్ పేపర్ 1 రాసిన ఇంటర్మీడియట్లో ఉండవలసినటువంటి మార్క్స్. ఓకేనా? సో ఇది వచ్చేసి పేపర్ 1కు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ అండి. మరి పేపర్ 2 సంగతి ఏంటి సార్? పేపర్ 2 సంగతి ఏంటి అని చూసినట్లయితే పేపర్ 2 ఎవరు రాసుకోవచ్చు అని చూసినట్లయితే మనకి ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ, సో మనకి గ్రాడ్యుయేషన్ అండి. సో కంపల్సరీ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ సో విత్ బిఎడ్. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఎంత మార్క్స్ ఉంటే సేమ్ అంతండి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 50% వచ్చి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ డిజేబుల్డ్ వాళ్ళకైతే 45% మార్క్స్ అనేవి అకాడమిక్ క్వాలిఫికేషన్లో గ్రాడ్యుయేషన్లో వచ్చి ఉండాలి. సో అది బీఎస్సీ కావచ్చు, బీఏ కావచ్చు, సో ఇంకేదైనా కావచ్చు. సో అది వచ్చేసి గ్రాడ్యుయేషన్ విత్ బిఎడ్. సో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు వచ్చేసి పేపర్ 2 రాయొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఏదైతే ఈ క్వాలిఫికేషన్ ఉందో ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్లో పేపర్ 1 రాయడానికి ఛాన్స్. సో బట్ ఇక్కడ జీవో నెంబర్ 8 ప్రకారం వచ్చేసి బీఎడ్ వాళ్ళకి వచ్చేసి మనకి ఏంటంటే ఈవెన్ పేపర్ 1 రాసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది 2023 మార్చి 23వ తారీఖు రోజున. బట్ ఇక్కడ దాని తర్వాత మనకి ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడము, బీఎడ్ వాళ్ళకి ఎస్జిటి అవకాశం లేదని చెప్పడము రాజస్థాన్ కోర్టు అక్కడ మనకి. సో దాంతో సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది, అక్కడ తీర్పు రావడం జరిగింది. సో ఇక్కడ బీఎడ్ వాళ్ళకి ఇప్పుడు డౌట్ వస్తుంది. సో ఎలాగో మా బీఎడ్ వాళ్ళకి ఎస్జిటి ఛాన్స్ లేదు కదా సార్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం, ఇప్పుడు మరి మీరు రాసుకోవాలన్నా పేపర్ 1 వద్దా అని డౌట్ రావచ్చు. సో పేపర్ 1 గురించిన రిస్ట్రిక్షన్ ఏమీ లేదండి ప్రజెంట్. యాజ్ పర్ జీవో నెంబర్ 8 ప్రకారం అయితే ఇప్పుడు బీఎడ్ వాళ్ళు పేపర్ 1 కూడా రాసుకోవచ్చు. బట్ అది మనకేంటంటే అటు ఇటు కాకుండా ఉంటుంది. సో మనమే ఫస్ట్ టైం రాస్తున్నట్లయితే ఖచ్చితంగా పేపర్ 2 పైన ఫోకస్డ్గా ఉండండి. రైట్, ఇది వచ్చేసి ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్స్. సో దీని యొక్క కథా కమిషు హిస్టరీ అండి. రైట్, ఇప్పుడు చూద్దాం ఇంకా ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుంది సార్ అని చూసినట్టయితే 2022 నోటిఫికేషన్లో అయితే ఎగ్జామినేషన్ ఫీజు 300 రూపాయలు ఉందండి, 300 రూపాయలు. సో దాని తర్వాత నోటిఫికేషన్లో వచ్చేసి 400 ఉంది. సో మరి ఇది ఏమైనా పెరుగుతుందా తగ్గుతుందా అంటే మేబీ పెరిగితే 100 రూపాయలు పెరగవచ్చు, లేదంటే యాస్టీస్గా 400 ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. సో మరి పేపర్ 1 ఎగ్జామినేషన్ స్కీమ్ ఏంటి? స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏముంటుంది పేపర్ 1లో అని చూసినట్లయితే, సో పేపర్ 1 అయినా సరే పేపర్ 2 అయినా సరే ఎగ్జామ్ వచ్చేసి 2.5 hours ఉంటుంది, 2.5 hours ఉంటుంది. సో అదేవిధంగా కంప్లీట్గా మొత్తం వచ్చేసి మల్టిపుల్ చాయిస్ ఉంటాయండి. 150 క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూస్ ఉంటాయి. సో కంప్లీట్గా ఇది 150 మార్క్స్కి ఉంటుంది, 150 మార్క్స్ ఉంటుంది. సో మొత్తం కూడా 33 డిస్ట్రిక్ట్స్లో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉంటుంది. మరి 150 మార్క్స్ పేపర్ 1, అదేవిధంగా పేపర్ 2 కూడా 150 మార్క్స్ ఉంటాయి. మరి పేపర్ 1 సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ స్కీమ్ ఏంటి అని చూసినట్లయితే జనరల్గా పేపర్ 1 ఎగ్జామినేషన్ స్కీమ్ చూసినట్లయితే దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఉంటుందండి. సో ఇది వచ్చేసి దీంట్లో 30 ఎంసీక్యూస్ ఉంటాయి, 30 మార్కులు ఉంటాయి. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 1, జనరల్గా లాంగ్వేజ్ 1 అని మనకు తెలుగు ఉంటుంది. సో ఇవి కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా 30 మార్కులు ఉంటాయి. సో మరి 30 క్వశ్చన్స్ అన్నీ తెలుగుకు సంబంధించినవి ఉంటాయి, అన్ని తెలుగుకు సంబంధించినవి ఉండవు.
సో 24 వచ్చేసి తెలుగు సంబంధించిన కాంటెంట్కి సంబంధించినవి ఉంటాయి. అదేవిధంగా 6 మార్క్స్ వచ్చేసి పెడగాజీకి సంబంధించినటువంటి మార్క్స్ అనేవి కనపడతాయి. పెడగాజీ అంటే తెలుగుని ఎలా టీచ్ చేయాలి, ప్రైమరీ స్కూల్ పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, సో వాళ్ళు తెలుగుని ఎలా అర్థం చేసుకోవాలి, మనం వాళ్ళు తెలుగు ఎలా టీచ్ చేయాలి అనేటువంటిది అక్కడ కనపడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇది జనరల్గా ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇది తెలుగు అండి, అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంగ్లీష్. సో ఇక్కడ కొంతమంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీస్లో ఉన్న టీచర్స్ కొంత దీని గురించి మిస్కాన్సెప్షన్ అయితే ఉంది, నేను చెప్తాను అది ఎక్కడ అనేది. సో లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అనేవి కనపడుతుంటాయి. సేమ్ యాజ్ 24 వచ్చేసి కాంటెంట్, అదేవిధంగా 6 వచ్చేసి మనకి పెడగాజీ నుంచి ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు ఇంకొక పార్ట్ ఏంటి అని చూసినట్టు దీంట్లో మ్యాథ్స్. సో మ్యాథ్స్ నుండి కూడా సేమ్ అండి, 30 MCQs ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి 30 మార్క్స్ అనేవి కనపడుతుంటాయి. యాజ్ టీజ్గా 24 వచ్చేసి కాంటెంట్ ఉంటాయి, 6 వచ్చేసి మనకి పెడగాజీ మార్క్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవీఎస్ ఉంటుందండి. ఈవీఎస్ ఉంటుంది. ఈవీఎస్ వచ్చేసి మరి ఈవీఎస్లో ఏముంటుంది సార్, ఈవీఎస్లో వచ్చేసి మనకి సైన్స్ అండ్ సోషల్ రెండు కూడా కలిపేసి కనపడుతూ ఉంటాయి. మనకి ఈవీఎస్ యాజ్ టీజ్గా 30 క్వశ్చన్స్ అనేవి కనపడుతుంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. సేమ్ యాజ్ టీజ్గా 24 + 6, 24 ఏమో కాంటెంట్ నుండి ఉంటాయి, అదేవిధంగా 6 వచ్చేసి కన్సర్ట్ పెడగాజీ నుంచి కనపడుతూ ఉంటాయి, టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీ నుంచి కనపడుతుంటాయి. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి పేపర్ ప్యాటర్న్ అండి. సో కంప్లీట్గా 150 క్వశ్చన్స్ కనపడుతుంటాయి, అదేవిధంగా మనకి 150 మార్క్స్ అనేవి కనపడుతుంటాయి. ఈ 150 మార్క్స్ అనేవి కంప్లీట్గా సిడిపికి సంబంధించినవి, లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, అదేవిధంగా మ్యాథ్స్ ఈవీఎస్ సంబంధించినటువంటి ఇది ఎగ్జామినేషన్ స్కీమ్. సో మరి పేపర్ 1కి సంబంధించి ఏమి చదవాలి సార్, ఏ లెవెల్ వరకు చదవాలి అని చూసినట్లయితే మనకు 1 to 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. సో మనకి ఇక్కడ ఏంటి, క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ టైం రాసే అభ్యర్థులు కావచ్చు, వాళ్ళకి ఎక్కువ స్కోర్ చేయాల్సిన అవకాశం ఉంటే చేయండి. సో నేను కాదన్ను. సో లేదు కంపల్సరీ క్వాలిఫై కావాలి అన్న సందర్భంలో మన ముందు డిఎస్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం క్వాలిఫై గురించి కావాలంటే, ఖచ్చితంగా క్వాలిఫై కావాలంటే కంపల్సరీ 1 to 8th వరకు అన్ని బుక్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అన్ని బుక్స్ అంటే ఇక్కడ సో ఇది లాంగ్వేజ్ 1 తెలుగుకు సంబంధించినవి కావచ్చు, ఇంగ్లీష్ సంబంధించినవి కావచ్చు, మ్యాథ్స్ సంబంధించినవి కావచ్చు, ఈవీఎస్ సంబంధించినవి కావచ్చు. ఈవీఎస్ అంటే మనకి 5th వరకు ఈవీఎస్ ఉంటుందండి, 6th వచ్చేసి జనరల్ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. ఓకేనా. 7th జనరల్ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. అండ్ 8th క్లాస్కి వెళ్ళగానే ఏమవుతుంది, మళ్ళీ బయో సైన్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, అదేవిధంగా సోషల్ ఉంటుంది. ఈ 3 ఇవన్నీ చదివినట్లయితే సరిపోతూ ఉంటుందండి. సో మరి దీని సంగతి ఏంటి సార్, సిడిపి సంగతి ఏంటి? సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే శిశువు యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది, సైకలాజికల్ కావచ్చు, అదేవిధంగా శారీరకంగా కావచ్చు, అన్ని రకాలుగా. సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నది అనేది దాని గురించి మనం కంప్లీట్గా సైకాలజీ చదువుకొని వచ్చుంటాం మన డిఎడ్లో, అదేవిధంగా బిఎల్ఈడీలో. ఓకేనా. డిఎల్ఈడీలో అదేవిధంగా బిఎడ్లో చదువుకొని వచ్చుంటాం, అది ఉంటుంది. అదేవిధంగా పెడగాజీ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఒక ప్రైమరీ స్కూల్ పిల్లవాడికి చెప్పాలంటే మనం ఏ రకంగా బోధిస్తే బాగుంటుంది, సో టీచింగ్ లెర్నింగ్ టెక్నిక్స్ కావచ్చు, ఇంకా రకరకాలుగా దాంట్లో మన పెడగాజీ కన్సర్న్ అన్నీ కూడా మన బిఎడ్ డిఎల్ఈడి చేసిన వాళ్ళైతే ఆల్రెడీ మెథడాలజీ చదివి ఉంటాం కదా, దానికి సంబంధించినటువంటి ఓవరాల్ కోర్ కాన్సెప్ట్ ఉంటుంది. పర్టికులర్గా మ్యాథ్స్ ఎలా బోధించాలి, పర్టికులర్గా సైన్స్ ఎలా బోధించాలి, పర్టికులర్గా సోషల్ ఎలా బోధించాలి కాకుండా ఓవరాల్ పెడగాజీలో కోర్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి అన్నిట్లో, 3 కూడా. సో లైక్ టీచింగ్ లెర్నింగ్ టెక్నిక్స్ కావచ్చు, టీఎల్ఎం కావచ్చు, ఇవాల్యుయేషన్ కావచ్చు, అండ్ అదేవిధంగా సో ఇలాంటివన్నీ టీఎల్ఎం ఏ విధంగా తయారు చేయాలి, సో పిల్లవాడిని ఏ విధంగా అర్థం చేసుకొని ఎలాంటి మెథడ్స్ ఫాలో కావాల్సి ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బేసిక్గా వచ్చేటువంటి కాన్సెప్ట్స్. సో లెర్నింగ్ ఏ విధంగా జరుగుతుంది, సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి దీంట్లో మనకి. సో మరి దీనికి సంబంధించినటువంటి ఏమైనా బుక్స్ రెఫర్ చేస్తారా సార్, బుక్స్ ఏవి తీసుకుంటే బాగుంటుంది అని ఒక డౌట్ రావచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ సిడిపికి సంబంధించి మనకి విన్నర్స్ బాగానే ఉంటుందండి, లేదంటే S&S పబ్లికేషన్స్ బుక్ అయినా బాగానే ఉంటుంది. సో మీకు అంటే ఓపిక ఉంటే తెలుగు అకాడమీ చదువుకోవచ్చు, కాదన్నా నేను. సో దీనికి సిడిపికి సంబంధించి డిఎల్ఈడికి సంబంధించినటువంటి శిశు వికాసము మరియు అభివృద్ధి అని ఉంటుంది తెలుగు అకాడమీ బుక్. సో డిఎడ్ చేసిన వాళ్ళ బుక్ అదొకటి చదువుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అభ్యసనానికి మళ్ళీ సపరేట్గా వేరే చదవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి చైల్డ్ డెవలప్మెంట్ అన్న చదువుకోవచ్చు తెలుగు అకాడమీ బుక్లో, వేరాజ్ మనకి ఇక్కడ లెర్నింగ్ కాడికి వచ్చేసరికి ఇబ్బంది అవుతూ ఉంటుందండి. లెర్నింగ్ కాన్సెప్ట్స్, టీచింగ్ లెర్నింగ్ మెథడ్ కాడికి వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి డైరెక్ట్ ఒకటే బుక్ తీసుకోండి, విన్నర్స్ అయినా తీసుకోండి, లేదంటే S&S వాళ్ళదైనా తీసుకోండి, 2 బుక్స్ బాగానే ఉన్నాయి. ఓకేనా. సో ఇది సిడిపికి సంబంధించిన వరకు, ఇది లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథ్స్ అండ్ డివిఎస్ దీనికి సంబంధించిన వరకు మనం చదవాల్సినటువంటి బుక్స్. ఇది వచ్చేసి కంప్లీట్గా పేపర్ 1 ఎగ్జామినేషన్ స్కీమ్.
ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. సో మరి పేపర్ 2 ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఒక్కసారి చూద్దామండి. పేపర్ 2 ఎగ్జామినేషన్ స్కీమ్. సో ఇక్కడ పేపర్ 2లో కొంచెం మిస్కాన్సెప్షన్స్ నేను చాలా క్లియర్గా చేస్తాను దాన్ని. రైట్, ఇక్కడ మరి ఏంటి పేపర్ 2లో ఏమేమి ఉంటాయని చూసినట్టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సిడిపి ఉంటుందండి. సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఇక్కడ కూడా మనకి ఏంటి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా యాజ్ ఇట్ ఈస్గా లాంగ్వేజ్ 1 ఉంటుంది. ఇక్కడ కూడా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 2 వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండి. జనరల్గా ఇంగ్లీష్ వచ్చేసి మనకి సేమ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కొంచెం ఇక్కడ రివర్స్ అవుతుందండి. అంటే ఇక్కడ కొంచెం మనకి వేరియేషన్ అవుతుంది. ఇక్కడ ఎన్ని మార్క్స్ అయిపోయాయండి? ఇక్కడ 90 మార్క్స్ అయిపోయాయి. ఓకేనా. సో మిగిలినటువంటి 60 మార్కుల సంగతి ఏంటి? మిగిలినటువంటి 60 మార్కుల సంగతి ఏంటి అని చూసినట్టయితే ఈ 60 మార్కులు ఎలా ఎవరు ఏం రాయాలని చూసినట్టయితే ఈ 60 మార్క్స్ ఇక్కడ డివైడ్ అవుతుంది. ఒకటి వచ్చేసి సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకి ఒకటే ఉంటుందండి. ఈ 60 మార్కులు సైన్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా ఒకటే పేపర్ రాయాల్సి ఉంటుంది. అదే సోషల్ వాళ్ళకైతే ఇది కూడా వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. సోషల్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. మరి సోషల్ వాళ్ళకి ఏముంటుంది 60 మార్క్స్ అని చూసినట్లయితే సింపుల్గా ఇక్కడ మనకి వాళ్ళకి 48 మార్క్స్ కాంటెంట్ ఉంటుంది. అదేవిధంగా 12 మార్క్స్ వచ్చి సంబంధించినటువంటి పెడగాజీ ఉంటుంది. అది సోషల్ వాళ్ళ సంగతి. మరి సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చదవాలి సార్ 60 మార్క్స్ కానీ డౌట్ వస్తుంటుంది. ఈ సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే మనకి 30 మార్క్స్ మ్యాథ్స్ ఉంటుందండి. 30 మార్క్స్ మ్యాథ్స్ ఉంటుంది. అదేవిధంగా 30 మార్క్స్ వచ్చేసి సైన్స్ ఉంటుంది. సైన్స్ సేమ్ యాజ్ ఈస్గా 24 మార్క్స్ కాంటెంట్ ఉంటుంది. 6 మార్క్స్ వచ్చేసి పెడగాజీ ఉంటుందండి. సో మ్యాథ్స్ కూడా 24 మార్క్స్ వచ్చేసి కాంటెంట్ ఉంటుంది. అదేవిధంగా 6 మార్క్స్ వచ్చేసి సంబంధించినటువంటి కన్సర్న్ మెథడాలజీ లేదంటే కన్సర్న్ పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ 60 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ 60 మార్క్స్ వచ్చేసి సో సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకి ఒకటి ఉంటుంది. సైన్స్ అండ్ మ్యాథ్స్. సో నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నేను మ్యాథ్స్ ఒక్కటే రాస్తుంటే కుదరదు. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ కంపల్సరీ సైన్స్ రాయాలి. సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ కంపల్సరీ మ్యాథ్స్ రాయాల్సి ఉంటుంది. సో మరి ఎన్సిటీ ఎందుకు పెట్టింది ఇవాళ నాకైతే అర్థం కావట్లేదు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇంకా 60 మార్క్స్ సోషల్ వాళ్ళు అయినట్లయితే సింపుల్గా వీళ్ళు సోషల్ చదువుకుంటే సరిపోదు. సోషల్ కాంటెంట్ చదువుకుంటే సరిపోతుంది. 48 ప్లస్ మనకి 12 మార్క్స్ అండి వీళ్ళకి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి 30 ప్లస్ 30. సో ఈ 30లో కూడా మళ్ళీ ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ 24 ప్లస్ 6 సేమ్ ఇక్కడ కూడా 24 ప్లస్ 6. రైట్, ఇది వచ్చేసి పేపర్ 2కు సంబంధించినటువంటి ఇది ఎగ్జామినేషన్ స్కీమ్. సో మరి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లాంగ్వేజ్ 1 కావచ్చు, లాంగ్వేజ్ 2 కావచ్చు, అదేవిధంగా సోషల్ మ్యాథ్స్ సైన్స్ ఇవన్నీ కావచ్చు. ఓకేనా. సో దీనికి ఏమి చదవాలి అని చూసినట్టయితే సేమ్. సో నోటిఫికేషన్లో జనరల్గా 10th వరకు అంటాడు. బట్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చేసి మనకి 9th స్టాండర్డ్ వరకు అడుగుతూ ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ 9th స్టాండర్డ్ వరకు అడుగుతుంటాడు. కాబట్టి 9th స్టాండర్డ్ వరకు పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. సో మరి సిడిపి ఏం చదవాలని చూసినట్టయితే బీఎడ్లో వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుందండి. చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. శిశువు యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది, దాని పెరుగుదల అభివృద్ధి అని ఒకటి ఉంటుంది తెలుగు అకాడమిక్. అది తీసుకున్నా పర్వాలేదు. మళ్ళీ పెడగాజీకి మళ్ళీ సపరేట్గా చదవాల్సి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా ఇక్కడ విన్నర్స్ పబ్లికేషన్స్ అయినా తీసుకోండి. విన్నర్స్ సో మీరు తీసుకునే ముందు అది పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి ఒకసారి చూడండి బాగా. ఎందుకంటే కొంచెం డిఫర్ అవుతూ ఉంటుంది. లేదంటే ఎస్ఎండ్ఎస్ వాళ్ళదైనా తీసుకోండి. దీనికి సంబంధించి సిడిపికి సంబంధించి కంపల్సరీ ఈ బుక్స్ తీసుకొని ఫాలో అయితే సరిపోతుంది. ఇవి వచ్చేసి మనకి జనరల్గా ఆల్రెడీ స్కూల్ బుక్స్ ఏవైతే ఉంటే అవి చదువుకుంటే సరిపోతూ ఉంటుంది. రైట్, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చాలామంది టీచర్స్కి డౌట్ అండి. టీచర్స్కి ఏం డౌట్ అంటే నేను చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఒక ఎస్జిటి ఉన్నారు. తను తెలుగు అనుకుందామండి, తెలుగు. సో మరి నేను దీంట్లో ఏ పేపర్ రాయాలి సార్? పేపర్ 2లో ఏది రాయాల్సి ఉంటుందని చూసినట్లయితే పేపర్ 2కు సంబంధించి వీళ్ళు మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సోషల్కి సంబంధించిన పేపర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు, ఏదైనా సెలెక్ట్ చేసుకోండి మీరు. అంటే వీళ్ళకి ఏముంటుంది, సో తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు లాంగ్వేజెస్ వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ కాంబినేషన్ అయినా రాసుకోవచ్చు. సో లేదు సార్ మ్యాథ్స్ సైన్స్ నాకు ఇబ్బందికరంగా ఉంది అన్న సందర్భంలో సోషల్ పేపర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే మేము ఇక్కడ తెలుగు ప్రమోషన్లో ఉన్నాం, మేము ఏ పేపర్ రాయాలి, పేపర్ 2లో ఏ సెలెక్ట్ చేసుకోవాలి, మాకు కూడా మ్యాథ్స్ ఉంటుంది కదా భయపడుతున్నాం. మ్యాథ్స్ ఏమీ ఉండదండి. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మేము ఫెమిలియర్గా ఉన్నామన్న సందర్భంలో పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మేము మ్యాథ్స్ అండ్ సైన్స్లో వీక్గా ఉన్నామన్న సందర్భంలో
కంపల్సరీ సోషల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే 48 మార్క్స్ సోషల్ కాంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా స్కోర్ చేసి బయటపడటానికి అయితే ఆస్కారం ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఎస్జిటి తెలుగు కావచ్చు. ఎస్జి కంప్లీట్గా మనకి లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్గా ప్రమోషన్ ఉన్న వాళ్ళ గురించి. మరి లాంగ్వేజ్ పక్క పెట్టినట్లయితే ఇంకా నెక్స్ట్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్గా ఎవరైతే ప్రమోట్ కావాలనుకున్నారో ఖచ్చితంగా పేపర్ టు సోషల్ సెలెక్ట్ అయ్యి ఉండాలి, ఎలిజిబుల్ అయ్యి ఉండాలి, కంపల్సరీ క్వాలిఫై ఉండాలి. సో మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఎవరైతే ప్రమోషన్లో ఉన్నారో, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రమోషన్లో ఉన్నారో, సో కంపల్సరీ వీళ్ళు పేపర్ 2లో ఏం క్వాలిఫై కావాలండి, కంపల్సరీ సైన్స్ అండ్ మ్యాథ్స్ అనేది ప్రమోట్ కావాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ మ్యాథ్స్ అనేది కంపల్సరీ రాయవలసి ఉంటుంది. పేపర్ 2లో సైన్స్ అండ్ మ్యాథ్స్ రాయవలసి ఉంటుంది. సో మరి స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ కావచ్చు, అదేవిధంగా ఫిజికల్ సైన్స్, ఏదైనా సైన్స్ అండి, ఫిజికల్ సైన్స్. సో మరి ఈ ప్రమోషన్లో ఉన్న వాళ్ళు పేపర్ 2లో కంపల్సరీ వీళ్ళు కూడా సైన్స్ అండ్ మ్యాథ్స్, ఇంకా వీళ్ళకి ఇంకో ఆప్షన్ లేదండి, ఆప్షన్ లేదు, కంపల్సరీ ఇవి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు. ఫిజికల్ సైన్స్ అయినా బయో సైన్స్ అయినా మ్యాథ్స్ అయినా కంపల్సరీ పేపర్ 2లో సైన్స్ అండ్ మ్యాథ్స్ కాంబినేషన్ తీసుకోవాల్సిందే, దాంట్లో క్వాలిఫై కావాల్సిందే. సో మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి సార్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 90 మార్క్స్ రావాల్సి ఉంటుంది, 90 మార్క్స్ రావాల్సి ఉంటుంది. మరి ఓబీసీ వాళ్ళకి చూసినట్లయితే 75 మార్క్స్ రావాల్సి ఉంటుంది, 75 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ డిజేబిలిటీ వాళ్ళకి చూసినట్లయితే 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. సో అవుట్ ఆఫ్ ఏంటి అండి మొత్తం కూడా కంప్లీట్గా 150 మార్క్స్కి మనకి ఈ మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓపెన్ వాళ్ళకి 90, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 75, ఎస్సీ ఎస్టీ డిజేబిలిటీ వాళ్ళకైతే 60 మార్క్స్ వస్తే సరిపోతుంది 150. సో ఇక్కడ ఇంకొకటి ఇది వచ్చేసి ఓవరాల్గా కాన్సెప్ట్ అండి. ఇక్కడ స్పెషల్ టెట్ అనేది ఉంటుందా, స్పెషల్ టెట్ అనేది ఇక్కడ ఉంటుందా అన్నట్టుగా అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా టీచర్స్కి ఏమైనా స్పెషల్ టెట్ ఉంటుందా ప్రమోషన్ అంటే ఇక్కడ ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారం ఎన్సిటి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో 23 ఆగస్టు 2010లో, సో దాంట్లో చాలా క్లియర్గా ఎగ్జామినేషన్ స్కీమ్ ఏంటి, ఎలా ఉండాలి, సో ద నార్మ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, టర్మ్స్ ఏంటి, మొత్తం ఎవ్రీథింగ్ కూడా అక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అక్కడ ఎన్సిటి రిలీజ్ చేసినటువంటి ఆ నోటిఫికేషన్ ఏదైతుందో దీంట్లో మనకి ఎలాంటి స్పెషల్ టెట్ అనేది కండక్ట్ చేయబడదు, ఎలాంటి స్పెషల్ టెట్ అనేది ఉండదు టీచర్స్ కంటూ. సో ఇది అందరికీ కూడా కామన్గా ఉంటుంది. సో దీంట్లో ఎలాంటి స్పెషల్ టెట్ అనేది కూడా ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే మేబీ గవర్నమెంట్ ఏమైనా కొంచెం కన్సర్న్ తోటి ఈసారి కొంచెం ఏమైనా పేపర్ కొంచెం ఈజీగా పెట్టడానికి అవకాశం ఉందని కొంచెం ఎగ్జామ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది, అంతే తప్ప స్పెషల్ టెట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఏమీ కూడా కనిపించదు. రైట్. అండ్ ఇంకా చూసినట్లయితే మనకి ఇది వచ్చేసి కంప్లీట్ అది అండి. మనకి ఇంకా బుక్స్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు సిడిపికి స్పెసిఫిక్గా విన్నర్స్ కానివ్వండి, ఎస్ఎండ్ఎస్ కానీ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా వచ్చేసి మిగిలిన వాటికి మాత్రం కంప్లీట్గా మన టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఇంకా ఇంకొక డౌట్ వస్తుందండి. సో ఎవ్రీ టైం నేను 30 మార్క్స్ అని రాసినప్పుడల్లా 24+6 అని రాస్తున్నారు కదా, మరి 24కి అయితే మేము కాంటెంట్ చదువుతాం సార్, మరి 6 సంగతి ఏంటి, 6 సంగతి ఏంటి అన్నప్పుడు ఏంటంటే మనకి ట్రై మెథడ్స్ బుక్ దొరుకుతుందండి. ట్రై మెథడ్స్ బుక్ అనేది ఒకటి దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో. సో ఈ ట్రై మెథడ్స్ బుక్ కొనుక్కున్నట్లయితే, ట్రై మెథడ్స్ కూడా ఎస్ఎండ్ఎస్ వాళ్ళదే అండి, ఎస్ఎండ్ఎస్ వాళ్ళది. ట్రై మెథడ్స్ బుక్ కొనుక్కున్నట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి మ్యాథ్స్ కావచ్చు, అదేవిధంగా సైన్స్ కావచ్చు, అదేవిధంగా సోషల్కు సంబంధించినటువంటి ఈ 6 మార్క్స్ ఏవైతున్నాయో ఈ 6 మార్క్స్ ఈ బుక్ నుండి కవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్. సో ఇది వచ్చేసి కంప్లీట్గా టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. అండ్ ఇంకా చూసినట్లయితే మనకి ఈ ఎగ్జామ్ ఎప్పుడు అవుతుంది, ఏం సంగతి అని చూసినట్లయితే జనరల్గా మనకి పేపర్ 1 ఏదైతే ఉందో జనరల్ ఇది ఎగ్జామ్ అనేది 2 సెషన్స్లో జరుగుతూ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ 9:30 to 12 o'clock వరకు ఉంటుంది ఎగ్జామ్ జనరల్గా. ఓకేనా, 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి నూన్ సెషన్లో ఉంటుంది. జనరల్గా ఇది ఏంటంటే 2:30 to 5 o'clock వరకు ఉంటుందండి. సో ఇది 9:30 to 12 లేకుంటే 9 to 12:30 ఉంటుంది. సో ఇది మార్నింగ్ సెషన్. అండ్ ఇది వచ్చేసి నూన్ సెషన్లో ఇది కూడా మనకి ఏంటంటే 2.5 hours అనేది ఉంటుంది, 2.5 hours ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా ఇది మనకి 33 డిస్ట్రిక్ట్స్లో జనరల్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా కండక్ట్ చేయడం జరిగింది లాస్ట్ టైం. మరి ఈసారి ఎలా చేస్తారు ఏంటి అనేది ఫర్దర్ వెయిట్ చేయవలసి ఉంటుంది. సో లాస్ట్ టైం దీని యొక్క ఫీజు చూసినట్లయితే 400 రూపీస్గా డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు మరి 500కి వెళ్ళిపోతుందా, లేదంటే అదే 400 ఇస్తారా, లేదంటే 300 ఉంటుందా? సో ఇంతకు మించి ఎక్కువ తక్కువలు ఏం కూడా జరగవు.
అండ్ ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళ డిస్ట్రిక్ట్లో అలాట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే CBT కొన్ని ఉంటాయి కాబట్టి దాని కెపాసిటీ ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోండి, అండ్ యూ విల్ బి అలాటెడ్ టు ద నియర్ బై డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడికి అలాట్ చేయడం జరుగుతుంది. అది ఎగ్జామినేషన్ సెంటర్ల గురించి. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా TS టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. స్క్రీన్ పైకి TS టెట్ ఇంత ఫోకస్డ్గా రావడానికి కారణం ఇదన్నమాట. ఓకేనా. సో మినిమం క్వాలిఫై అయితే ఈజీ కావచ్చు అండి, దాని గురించి భయపడాల్సినటువంటి పని ఏం లేదు. సో మనకేం అక్కడ గోల్డ్ మెడల్ ఇవ్వట్లేదు, అండ్ మన స్టేట్లో పోటీలు పెట్టేసి 150కి 150 వచ్చిన వాళ్ళకి పిలిచి అక్కడ ఏం సన్మానం చేయరు. సో కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అస్సలు వరి కావాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సబ్జెక్ట్ చెప్పి ఉంటారు కాబట్టి సబ్జెక్ట్ మార్క్స్ అన్నీ కూడా మన చేతుల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో మెథడాలజీ కంప్లీట్గా వదిలిపెట్టేసిన కంప్లీట్గా 6 మార్క్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా మనం. సో 6 మార్క్స్ అంటే 4/24 పక్కకు పెట్టేసినట్లయితే కంప్లీట్గా మిగిలిన మార్క్స్ అన్నీ కూడా మన చేతిలో ఉండేటువంటి మార్క్సే. ఆల్రెడీ చెప్పి ఉన్నాం సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ మార్క్స్ అయితే చేస్తాం. సో ఇప్పుడు అంతో ఇంతో మనం ఎఫర్ట్స్ పెట్టాల్సింది ఎక్కడని చూస్తుంటే CDP పైన. CDP కూడా ఎప్పుడూ మనం చదివి ఉంటాం గతంలో. సో మనం B.Ed చేసినప్పుడు, DLED చేసినప్పుడు కంపల్సరీ CDP చదివి ఉంటాం. సో CDP పైన కొంత ఎఫర్ట్స్ పెట్టినట్లయితే సో ఈజీగా గెట్ ఆన్ కావచ్చు. సో కంపల్సరీ ఇక్కడ CDPలో కూడా కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి, డెఫినెట్ 100% ఉంటాయి. సో మన గత పేపర్లను ఒకసారి పరిశీలించినట్లయితే ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అతి త్వరలో CDPని ఎలా చదవాలి ఏంటి అనేది కూడా చాలా ఒక వీడియో చాలా క్లియర్గా చెప్తాను. CDP సిలబస్ ఏముంటుంది, ఎలా చదవాలన్నది చాలా క్లియర్గా చెప్తాను. రైట్. సో ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. So I wish you all the success. Meet you in the next session. Till next session. Have a great day.